Hello everyone, this is Shailisha. Welcome to my channel. So friends, అందరం కలిసి ఒక వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసాము. వన్ డే అక్కడే స్టే చేసేలాగా, లైక్ సాటర్డే అక్కడ ఉండి సండే మార్నింగ్ రిటర్న్ అయ్యేలాగా. సో మిలాన్ నుంచి త్రికాతేలో, ఫ్రెండ్స్ అందరూ త్రికాతేలో ఉన్నారు. సో మిలాన్ నుంచి త్రికాతే వెళ్ళడానికి ట్రైన్ తీసుకున్నాను మార్నింగ్. ఎంత ప్లెజెంట్గా, ట్రైన్ ఎంత ఖాళీగా, చాలా బాగుంది. వీక్ డేస్లో అయితే ఇంత ఖాళీగా అస్సలు ఉండదు. అండ్ మిలాన్ అవుట్స్కట్స్లో కూడా మంచి మంచి అపార్ట్మెంట్స్ ఏరియా చాలా డెవలప్ అవుతుంది, హౌసెస్ ఇవన్నీ వస్తున్నాయి. సో మార్నింగే స్టార్ట్ అయ్యాను కదా, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో ఇక్కడ త్రికాతేలో స్టేషన్ బయటనే ఇక్కడ బ్రయోష్ అండ్ కాఫీ వచ్చింది. ఎటు నుంచి ఎక్కుతున్నారు? జర్నీ టు చింక్వే తెరె స్టార్టెడ్. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, మేబీ మీకు కూడా యూస్ఫుల్ ఉండొచ్చు. సో మిలాన్ నుంచి త్రికాతే నేను ట్రైన్లో వచ్చాను కదా, ఆ ట్రైన్లో ఒక అతను అటు ఇటు ఒక 4-5 టైమ్స్ తిరిగాడు. సో నా పక్కన ఒక ఆపోజిట్లో ఒక అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ అడిగాడు. సో తను లేదు అని చెప్పింది. తన తర్వాత తనతో మాట్లాడుతున్నాడు, లైక్ నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని. సో అని ఆ అమ్మాయి అసలు ఏం పట్టించుకోకుండా సైలెంట్గా పని ఆమె చూసుకుంటుంది. నా దగ్గరికి వచ్చి మళ్ళీ సేమ్ ఛార్జర్ ఉందా, నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నాను. సో నేను కూడా ఆమె ఎలా రెస్పాండ్ అవ్వకుండా ఉందో నేను కూడా అస్సలు ఇగ్నోర్ చేసి రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాను. సో అతను అలా చూసి వెళ్ళిపోయాడు. సో ఆమె నాకు చెప్పింది, లైక్ ఇలాంటి వాళ్ళకి అస్సలు రెస్పాండ్ అవ్వద్దు, వాళ్ళు దొంగతనాలు చేస్తారు, ఇమ్మీడియట్గా బ్యాగ్ తీసుకొని పారిపోతారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, సింపుల్గా ఇగ్నోర్ చేయడం బెటర్ అని చెప్పింది. పెద్ద భారం దిగిపోద్ది ఒంట్లో ఉన్న భారం. అందుకే నేను తిందామా అంటుంది, కేవలం లోపలికి బీచ్ ఇక్కడ ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ రాహుల్ స్టోన్స్తో మంచిగా టవర్ కడుతుంటే చూసి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నేను కూడా కట్టడం స్టార్ట్ చేశాను. బీచ్ సైడ్ ఇలాంటి ఫన్నీ యాక్టివిటీసే చాలా మంచి మెమరీస్లా ఉంటాయి ఫ్యూచర్లో. సో ఇక్కడ జెనోవాలో కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది. సో టేస్ట్ చేద్దామని లోపలికి వెళ్ళాం. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ అంబియన్స్ ఇవంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడ తెలిసింది ఏంటంటే వీళ్ళు చైనీస్ వాళ్ళకి ఆర్ పలకడం రాదు. సో ఏదైనా ఏ వర్డ్లో అయినా మాట్లాడేటప్పుడు ఏ లాంగ్వేజ్ అయినా ఆర్ పలకడం రాదంట వీళ్ళకి. సో వీళ్ళు ప్రేగోని ప్లేగో అంటారు. సో అది చాలా ఫన్నీ అనిపించింది నాకు. అంబియన్స్ అయితే సూపర్ ఉంది. సో మేము మంచిగా సెటిల్ డౌన్ అయ్యి మెన్యూ చూసి మంచిగా ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇచ్చాం. ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఒక బ్రెడ్ తెచ్చి పెడతారు. మంచిగా ఆలివ్ ఆయిల్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బ్రెడ్ కూడా ఇక్కడ చాలా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా చాలా బాగుంది రెస్టారెంట్లో. ఫుడ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా యమ్మీ ఉంది. మంచిగా ఫుడ్ తిన్న తర్వాత డెజర్ట్స్ ఆర్డర్ చేసి తినేసి సూపర్గా ఎంజాయ్ చేసాము. అంత తక్కువ ప్రైస్కి అంత మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టడం అనేది చాలా గ్రేట్. అండ్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్కి వచ్చాము. మేము మంచిగా మధ్యలో కార్ ఆపి రోడ్ క్రాస్ చేసి, అసలు యాక్చువల్గా అది ఒక స్లోప్ లాగా ఉంటుంది, అక్కడ దిగి మేము ఫొటోస్ దిగాము. ఇప్పుడు చాలా బాగుంది వ్యూ పాయింట్. ఇలాంటి అడ్వెంచరస్ ఫ్రెండ్స్తో చేస్తుంటే చాలా ఫన్ అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో వ్యూ దగ్గరికి వచ్చాము.
సో కార్తో ఉన్న బెనిఫిట్స్ ఇది, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆగచ్చు, మనము మంచిగా ఫొటోస్ దిగచ్చు, వ్యూని ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అవుతుంది, ఇంకా మేము పైకి వెళ్తున్న కొద్దీ చాలా చల్లగా అనిపిస్తుంది, ఏదైనా వేడివేడిగా తాగాలనిపించింది. సో ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత అక్కడ చూస్తున్నాం హౌజెస్ ఎంత బాగున్నాయో. లైక్ విండో మార్నింగ్ ఆ ఇంట్లో ఉండి మార్నింగ్ విండో ఓపెన్ చేయగానే మంచి బీచ్ వ్యూ, సూపర్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ చాలామందికి ఇటాలియన్స్కి మౌంటైన్స్ మీద హౌజెస్ ఉంటాయి. వింటర్ టైంలో సిటీలో ఉంటారు, ఇలా వెకేషన్ టైంలో మంచిగా ఫ్యామిలీస్ అందరినీ తీసుకెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎంత బాగుందో చూడడానికి. ఆ రోజు కొంచెం లక్కీగా సన్నీగా ఉంది కాబట్టి వ్యూని ఇంకా ఎంజాయ్ చేశాను. సో వేడిగా నేను ఇట్లా గ్రీన్ టీ తీసుకున్నాను. దాంట్లో పోయడానికి ఇక్కడ ఇల్లు, ఆ వ్యూ చాలా. ఇంకా ఒక స్మార్ట్ వర్కింగ్ జాబ్, ఆ ఇల్లు వీళ్ళదేనే చాలా ఇంకా ఈ జీవితానికి. ఏ జీవితంలో పుణ్యం చేసుకుంటే వాళ్ళు విధానం ఇది అనుకుంటారు. ఇంకా ఫైనల్గా మనోరల్లా రీచ్ అయ్యాం. సో కార్ పార్క్ చేసి అక్కడి నుంచి కొండలు ఎక్కుతూ దిగుతూ నడవాలి. అదొక 15 minutes వాక్ ఉంటుంది. దిగేటప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడు మాత్రం ఆ స్లోప్స్ ఎక్కేసరికి కాళ్ళంతా ఫుల్ నొప్పి వస్తుంది. అసలు ఈ రూట్ చూడండి ఎంత చిన్నగా ఉందో, అమ్మా చూస్తుంటేనే చాలా భయం వేసింది. ఓకే ఇప్పుడు లైట్ ఉంది కాబట్టి దిగుతున్నాం, ఇప్పుడు నైట్ అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, ఎట్లా ఎక్కుతామో అసలు. సో మంచిగా ఇలా దిగుతూ ఎంజాయ్ చేస్తూ జోకులు వేసుకుంటూ వెళ్తున్నాం. కింది వరకు మీరు వెహికల్స్ చూస్తున్నారు కదా, ఆ వెహికల్స్ అక్కడున్న రెసిడెంట్స్ని మాత్రమే ఆ కింద వరకు వెహికల్స్ వెళ్ళడానికి అలౌ చేస్తారు. ఇట్లా టూరిస్ట్ లాగా వచ్చినప్పుడు ఆ టూరిస్ట్ వెహికల్స్ని అక్కడ కింది వరకు అలౌ చేయరు. సో మేము వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. చలో 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 చలో, ఐ వాంట్ ఫాలో ఫర్. ఎక్కడ ఒక 10 నిమ్మకాయలు బుట్టిస్తే ఒక 10 నిమ్మకాయలు నేను అడిగితే నేను వేసేసేవాడిని, కానీ నిమ్మకాయలు అదే ఆరెంజ్ అయితే ఇక్కడ తినేసేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా క్రాస్ అవ్వాలి. Manarola. వెల్కమ్ టు Manarola. లోకల్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి. లైక్ వైన్ అని, పెస్టో అని, అండ్ మనం పాస్తాలో యూజ్ చేసే డిఫరెంట్ సాసెస్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. తీసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంటే, అండ్ శాంపుల్స్ కూడా ఇస్తారు, టేస్ట్ చేసి మనం తీసుకోవచ్చు. ఈ వ్యూ దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకే ముందుకెళ్ళాం. మీరు చూస్తున్నారు కదా పక్కన బోట్స్ అన్నీ, ఇవన్నీ సమ్మర్ టైంలో బోట్ రైడ్స్ లాగా పెడతారు. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇట్లా గ్రూప్స్ లాగా ఫ్రెండ్స్ లాగా వెళ్తే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము వెళ్ళింది మార్చ్ టైంలో కాబట్టి కొంచెం చల్లగానే ఉంటుంది, అంతగా బోట్ రైడ్స్ ఏమి ఉండవు. కానీ ఇప్పుడు పీక్ సమ్మర్ టైంలో లైక్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మాత్రం అసలు మామూలుగా ఉండవు, ప్రైజెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలోనే వచ్చాము, సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేసి అండ్ నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూసి వెళ్దామని. చాలా బాగుంది. అండ్ నేను ఇట్లా వీడియో తీస్తూ ముందుకు వెళ్ళిపోయాను, డమ్మని పడ్డాను. అమ్మో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాటర్ బీచ్ దగ్గర. సో ఇక్కడ ఒక అమ్మాయి, అక్కడ నేను ఇలా వంగి కూర్చుంటే ఆమె స్టాచ్యూ అనుకున్నాను, తర్వాత చూస్తే ఒక అమ్మాయి ఒక్కతే కూర్చుంది. ఏంటో
సో అలా వ్యూ దగ్గరికి వచ్చేసాం, మనోరల్లా వ్యూ దగ్గరికి వచ్చాము. అందరూ కెమెరాస్ పెట్టి కాన్స్టెంట్గా సన్సెట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆ వ్యూని క్యాప్చర్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాము. సో నేను అడిగాను, మీరేమైనా బ్లాగర్సా అంటే నో వీఆర్ డూయింగ్ ఫర్ ప్యాషన్ అన్నారు. అసలు సూపర్. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పెట్టారు, కానీ మేము కూడా పిల్లలమే కదా అని చెప్పి ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాం. నైట్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో, అసలు క్వైట్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. సో మేము ఫుడ్ దగ్గర ఒక పెద్ద మిస్టేక్ ఏం చేసామంటే, సరేలే అక్కడ ఉన్న రెస్టారెంట్స్ కాకుండా ఇంకా ముందుకెళ్ళి తిందాము అని అనుకున్నాము, కానీ అస్సలు కుదరదు. అక్కడ హార్డ్లీ ఒక 2-3 ఈ వ్యూ మనరోళ్ళ దగ్గర కాకుండా ఇంకెక్కడైనా తిందాము అనుకుంటే మాత్రం చాలా కష్టము, చాలా ఎక్స్పెన్సివ్, అండ్ టేబుల్ దొరకడం కూడా చాలా కష్టం. సో ఒకసారి మీరు చూస్తున్నారు కదా, అసలు ఏమీ లైట్స్, రేడియం లైట్స్ ఉంటాయి కదా, లైట్స్ కూడా ఏమీ లేవు. అసలు మేము ఎంత చిన్నగా ఉందో రోడ్, ఆ రోడ్లోనే 2-వే రోడ్స్ పెట్టారు, 2-వే వెళ్ళడానికి పెట్టారు. మేము అసలు ఎయిర్బిఎన్బి అపార్ట్మెంట్కి వచ్చేసరికి ఒక మినీ అడ్వెంచర్ వేసి వచ్చాము. చాలా అంటే చాలా నారో టర్నింగ్ ఉంటుంది. అందుకే వాడు ఎయిర్బిఎన్బిలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎలా ఇచ్చాడంటే, మీరు సన్సెట్ లోపే అపార్ట్మెంట్కి వచ్చేయాలి, లేకపోతే రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయి, అసలు మీకు ఏ టర్న్ దిగడానికి కూడా చాలా కష్టం. కానీ లక్కీగా రాహుల్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్, చాలా బాగా డ్రైవ్ చేశాడు రాహుల్. అండ్ మాకు ఇచ్చిన అపార్ట్మెంట్ అయితే సూపర్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం బెడ్స్ ఉన్నాయి, అండ్ థర్డ్ ఫ్లోర్లో కిచెన్ ఉంది. చాలా వెరైటీగా అనిపించింది. అండ్ ఈ అపార్ట్మెంట్ మార్నింగ్ వ్యూ అయితే మాత్రం, మార్నింగ్ వ్యూ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాము. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అందుకోసమే మేము ఈ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాం. ఈ అపార్ట్మెంట్ పీక్ సమ్మర్లో అయితే మాత్రం ఘోరంగా ఉంటుంది, ఎక్స్పెన్సివ్, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బికాస్ ఇది వ్యూకి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. కిచెన్ ఏం లేవా? ఎవరమ్మాయికుడు? అఖిల అంత లేదులే, ఫేస్ చూడడానికి అమ్మాయికుల్లా కనిపిస్తాడు. బాయ్స్ అందరూ మేము తీసుకొచ్చిన ఫుడ్ని వెయిట్ చేస్తున్నారు. ఒక పర్సన్ వెయిట్ చేస్తున్నారు, ఇంకో పర్సన్ టేబుల్ని సెట్ చేస్తున్నారు, ఇంకో పర్సన్ ఫుడ్ని అందరికీ షేర్ చేస్తున్నాడు. సో ఇలా డే 1 హ్యాపీగా గడిచింది. డిన్నర్ చేసేసి ఇక్కడ ఉన్న బాల్కనీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మార్నింగ్ వ్యూ కోసం చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హోప్ యూ లైక్ ఇట్.